అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికాలోని ఫ్లోరిడాలో వైఎస్ఆర్సీపీ సన్నిహితులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వైసీపీకి చెందిన పలువురు ప్రవాస భారతీయ నేతలతో రాజకీయ సామాజిక అంశాలపై చర్చించారు. మీలాంటి వాళ్ళు మాలాంటి యువతకి చాలా మంది యువత రాజకీయాలకు రావాల్సిన వాళ్ళకి చాలా ఆదర్శపాయాలు. ఎందుకంటే ఎటువంటి కేసులు లేకుండా గొడవలు లేకుండా క్లీన్గా రాజకీయాలు కూడా చేయొచ్చు అనేది ఒక ఆదర్శంగా మీ నుంచి నేర్చుకోవచ్చు యాక్చువల్గా. సో మీరు యువతకి అంటే రాజకీయాలు అంటే భయపడే వాళ్ళకి, రాజకీయాలు అంటే ఇబ్బంది, రాజకీయం అంటే మన సబ్జెక్ట్ కాదు, మన కుటుంబంలో అలాంటి వాళ్ళు రాజకీయాలు ప్రోత్సహించాలంటే యువతకి మీరేం చెప్తారు? ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడు బయట ఆలోచన చేసే రాజకీయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు వేరు. ఇంతకు ముందు రాజకీయాలలో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని ఆ కాన్సెప్ట్ నుండి రాజకీయాలు వస్తే పర్వాలేదు, కానీ ఏదో పదవులు అనుభవించాలి, మనకుండే కోరికలు ఇంకోటి ఏదో విధంగా అంటే మనం అన్ని విధాలా ఎస్టాబ్లిష్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడుండే రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతామనేది చెప్పడం కష్టమైన పరిస్థితి. ఈ కార్యక్రమంలో వైసీపీ భవిష్యత్తు వ్యూహాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, ప్రవాస భారతీయుల మద్దతును సమీకరించడం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లుగా తెలిపారు. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పన్యం నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా ప్రవాస భారతీయులతో సంబంధాల బలోపేతం చేసుకునే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ఈరోజు డెల్లాస్ వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, అభిమానులైతేనేమి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్న జగనన్న మన పార్టీ తరఫున ముఖ్యమంత్రి కావడానికి, వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి మీరు 2019లో ఏ విధంగా పనిచేశారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మన వైఎస్ఆర్సీపీ నాయకులను, అభిమానులను అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మేము ఏదైతే కూడా మీకుండే మీరు మా దగ్గరకు వస్తే మేము ఏం చేయడానికి అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా మీ సమస్య లేదని మా చేతనైనంత వరకు ఖచ్చితంగా మీకు చేస్తాం. మీరు పార్టీ కోసం కష్టపడి పనిచేయండి. మీరు ఎవరెవరైతే ఏ స్థాయిలో అయితే కష్టపడి పనిచేస్తారో ఆ స్థాయిని బట్టి మీకు ఖచ్చితంగా గుర్తింపు వచ్చే విధంగా నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో వైసీపీ సంబంధాలను మరింత బలోపేతం చేయటంపై దృష్టి సారించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా, సామాజికంగా వైసీపీ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస భారతీయుల సహకారాన్ని కోరారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం, సాంకేతిక పరిజ్ఞానం, రాజకీయ మద్దతు వంటి అంశాలపై చర్చలు జరిపారు. 29లో మళ్ళీ మీరు అధికారంలో రావడానికి మీకు చేస్తున్న ప్రతిపాదన ఏదైనా వేసుకున్నారు? మీకు ఒకటి చెప్తాను, రాజకీయ నాయకుడు ఆశాజీవి. ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా గెలిచాలనే ఆశ ఉంటుంది, దాన్ని ఎవరం కాదని. ప్రజలు కూడా ఇప్పుడు మేము చేసే మంచి పనులు ఇప్పుడు తెలుసుకున్నారు. 2029లో మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి ఎటువంటి ఆటంకం ఉండదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశం వైసీపీ అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయటంలో ఒక ముఖ్యమైన అడుగ్గా చూస్తున్నారు. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఈ సమావేశంలో చురుకైన పాత్ర పోషించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ సమావేశం ఫలితాలు రాబోయే రోజుల్లో వైసీపీ రాజకీయ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. సో మీరు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సార్. మీకు ఇంతవరకు కూడా ముఖ్య మంత్రి పదవి రాలేదు. మీ రాజకీయాలలో కూడా 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాము.
రెండోసారి అధికారంలోకి వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోసం ఎమ్మెల్యేగా రిజైన్ చేసింది. 2004లో ఎమ్మెల్యే గెలిచినా కానీ అప్పుడు ఒక కేసు ఉన్నది నా మీద. అంతకుముందు రాజశేఖర రెడ్డి అన్న వాళ్ళకు తెలుగుదేశంలో ఇచ్చినారనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి ఆయన అట్లా చేయడం తప్పు అవుతుందని చేయలేకపోయింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు రాలేకపోయింది. 2009 ఖచ్చితంగా వస్తుంది అనుకునే కానీ మన రాత మనకు మంత్రి అయ్యే యోగం లేదనుకో మనకు పోయింది. ఇంకా అంతే, ఇంకా మనం 5 సార్లు అప్పుడు ఎమ్మెల్యే, 6వసారి జగన్ అన్న అంటే మనం అప్పుడే కొత్తగా పార్టీలో చేరినాం. మనం ఎట్లనేది మనకి ఈసారి వచ్చిందంటే ఖచ్చితంగా గెలిచింటే పార్టీ వచ్చింటే వచ్చింది. జై కర్సన్న జై జై కుమారన్న జై కర్సన్ రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కర్సన్ రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వం